వీరారాధ్య విరాడ్రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. వివరణ: వీరారాధ్యాయే నమః. వీరులచే ఆరాధించబడు తల్లి. ఆత్మను బ్రహ్మముగా గుర్తించిన జ్ఞానులను వీరులు అంటారు. అటువంటి బ్రహ్మ విధులచే పూజించబడు తల్లి. వీరులు అనగా వామాచారులు, వారిచే ఆరాధింపబడునది. విరాట్ రూపాయే నమః. విరాట్ పురుష రూపిణి అనగా విశ్వరూపిణి. ఇక్కడ భగవద్గీతలో వర్ణించబడిన శ్రీకృష్ణ పరమాత్ముని విరాట్ రూపాన్ని స్మరించుకోవాలి. విరజాయే నమః. రజోగుణము లేనిది, పాపము లేనిది, విరజానదీ స్వరూపిణి. విశ్వతోముఖే నమః. అన్ని దిక్కులందు ముఖములు కలది. ఏ ఏ ప్రదేశములందు గాని మూర్తులయందు గాని ధ్యేయమును కల్పించుకున్నచో అక్కడక్కడ భగవంతుడు ఆయా ధ్యేయ రూపముతో ప్రత్యక్షమగును. అంతటను వ్యాపించిన వాడు కనుక ఏ విధముగా ధ్యాన రూపమును కల్పించుకున్నప్పటికీ అక్కడ ఆ రూపముతో ప్రత్యక్షమగును అని భావము. ప్రత్యగ్రూపాయే నమః. బాహ్యముగా విషయముల వైపు ప్రసరించు ఇంద్రియములకు కనిపించని రూపము కల తల్లి అనగా అమ్మ జ్ఞానగమ్య, ఉపాధిరహితమైన స్వరూపము కలది. పరాకాశాయే నమః. పరాకాశము బ్రహ్మాండమందును పిండాండమందును కలదు. ఈ పరాకాశమందు పరబ్రహ్మ వ్యక్తమగును. నొసటికి పైన ద్వాదశాంతము, కపాలోర్ధ్వమునకు 2 అంగుళములకు మీద పరాకాశము కలదు. అది తల్లి స్వరూపము. అకము అనగా పాపము, దుఃఖము. పరా ప్లస్ అక పరాక అనగా గొప్ప పాపము లేదా గొప్ప దుఃఖము. వాటిని నశింపచేయినది తల్లి. ప్రాణదాయే నమః. ప్రాణములను ఇచ్చినది. ప్రాణములు అనగా పంచప్రాణములు. అవి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ప్రాణరూపిణ్యే నమః. ప్రాణరూపిణి అనగా బ్రహ్మస్వరూపిణి. అమ్మే జీవులందు ప్రాణరూపమున కలదు అని భావము.